ఏపీ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్‌లో, అలాగే తెలంగాణ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్‌లో కనిపించేటువంటి హై ప్రిఫరెన్స్‌డ్ లాంగ్ ఆన్సర్ క్వెషన్ మోడల్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వీడియో ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రతి రిసోర్స్ కూడా నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. పీడీఎఫ్ అయినా, లేదంటే వేరే వీడియోస్ అయినా ఇవన్నీ కూడా నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే దీంతో పాటుగా మనకొక అప్డేట్ ఉంది నాన్న. ఈ అప్డేట్ కోసం కంపల్సరీ మీరు చూడండి. ఓకేనా? మీకందరికీ యూజ్‌ఫుల్ అయ్యేటువంటి అప్డేట్ అన్నమాట ఇది. ఓకేనా? సరే. మొదటగా మనము తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడుకుంటే నాన్న, తెలంగాణ స్టేట్‌కి మనకి గవర్నమెంట్ నుండి లాస్ట్ ఇయర్ ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ ఈ ఇయర్ ప్రొవైడ్ చేయలేదు. అంటే బ్లూ ప్రింట్ అయినా, వెయిటేజెస్ అయినా మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. బట్ ఏపీ వాళ్ళకి మాత్రం మొత్తం బ్లూ ప్రింట్, వెయిటేజ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్‌గా ఉన్నాయి. ఓకేనా? సో మొదటిగా మనం తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో నాన్న ఈ 5 అంటే ఈ 6 చాప్టర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. స్టాటిస్టిక్స్‌లో నుండి మీను, మీడియన్, మోడ్ 3 ప్రాసెస్ కూడా నేర్చుకోండి. ఫైండ్ ఔట్ చేయడము. అలాగే మీన్‌లో మళ్ళీ 3 మెథడ్స్ ఉంటాయి. ఈ 3 మెథడ్స్ కూడా కంపల్సరీ నేర్చుకోవాల్సిందే ఇద్దరు కూడా. ఏపీ అండ్ తెలంగాణ ఆల్సో. ఓకేనా? తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ తెలంగాణ వాళ్ళకి డిస్టెన్స్ రిలేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అంటే 4 పాయింట్స్ ఇచ్చి అది స్క్వేరా, రెక్టాంగిలా, రాంబసా, పారలోగ్రామ్ అని చెప్పి అడుగుతారు. ఆ మోడల్ క్వెషన్స్ నేర్చుకోవాలి. ఈక్వి డిస్టెంట్ అని చెప్పి ఉంటాయి నాన్న. ఆ ప్రాబ్లమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ గానే ఉంటాయి. తర్వాత సెక్షన్ ఫార్ములా రిలేటెడ్ ఆ ఎక్సర్సైజ్ అంతా చేయాలి. ట్రై సెక్షనల్ పాయింట్స్ అయితేనో, లేదంటే రేషియో కనిపెట్టడమో, లేదా పారలోగ్రామ్ ఇచ్చి ఒక వెట్టెక్స్ అడుగుతాడు. అది ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆ ఎక్సర్సైజ్ అంతా చేయాలి. అండ్ దాంతో పాటుగా హెరాన్స్ ఫార్ములా కూడా నేర్చుకోవాలి. ఓకే. ఇది కోఆర్డినేట్ జామెట్రీ. బట్ ఏపీ వాళ్ళకి మాత్రం హెరాన్స్ ఫార్ములా ఉండదు. నేను ముందుకు చెప్పాను కదా, తెలంగాణకి హెరాన్స్ ఫార్ములా కాకుండా మిగిలిందంతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ నాన్న కామన్‌గా ఉన్న చాప్టర్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్‌లో నాన్న తెలంగాణ వాళ్ళు ప్రూవ్ దట్ ఈక్వేషన్ నేర్చుకోవాలి. కంపల్సరీ అన్ని ప్రాబ్లమ్స్. తర్వాత లాగరిథమ్స్‌లో లాస్ట్‌లో మనకు ఒక 3, 4 ప్రాబ్లమ్స్ కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చేయాలి. ఓకేనా? అది. నెక్స్ట్ ఏపీ వాళ్ళకైతే మాత్రం ఓన్లీ ప్రూవ్ దట్ ఈక్వేషనే నాన్న. వాళ్ళకి ఎక్సర్సైజ్ 2, 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ ఒక 4, 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చేసుకుంటే కంపల్సరీ అందులో నుండి ఒక క్వెషన్ వచ్చేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి పాలినామియల్స్ నాన్న. పాలినామియల్స్‌లో నుండి మెయిన్‌గా మనం ఫోకస్ చేయాల్సింది గ్రాఫ్. గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి అంటే గ్రాఫ్ డ్రా చేసి దానికి జీరోస్ ఏంటో కనిపెట్టాలి. అది కంపల్సరీ మనం నేర్చుకోవాలి. తెలంగాణ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్, సర్కిల్స్ అని ఎందుకు రాశాను అంటే నాన్న, యాక్చువల్లీ సర్కిల్స్ అంటే టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ అని. ఇందులో నుంచి ఒక కన్స్ట్రక్షన్ వస్తుంది నాన్న. అది సర్కిల్స్ నుంచి వస్తదా, లేదంటే ట్రయాంగిల్ నుంచి వస్తదా అనేది మనం చెప్పలేము. సో మీరు 2 కూడా నేర్చుకోవాలి. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంటది. సర్కిల్స్‌లోనేమో టాంజెంట్ డ్రా చేస్తాం ఎక్స్టర్నల్ పాయింట్ నుండి. ఆ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంటది. 2 కన్స్ట్రక్షన్స్ నేర్చుకొని పెట్టుకోండి. తెలంగాణ వాళ్ళకి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 6 క్వెషన్స్ ఇస్తారు నాన్న. అందులో 4 రాయాలి. 6 మార్క్ క్వెషన్స్ కదా! సో చాయిస్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం సేఫ్. బట్ నేను చెప్పిన ఎక్కడ కూడా చాయిస్ తీసుకోవద్దు. నేను చెప్పినవన్నీ కూడా చేయండి. ఓకేనా? అయితే సార్ చెప్పారు బానే ఉంది. మరి మాకు క్వెషన్స్ అవి టెక్స్ట్ బుక్‌లో ఎలా దొరుకుతాయి ఇవన్నీ అంటే నాన్న, మీరు టెలిగ్రామ్ ఛానల్ చూడండి. నేను ఇక్కడ నేమ్ రాస్తున్నాను. నా నేమ్ ఇది. గ్యాప్ లేకుండా టైప్ చేయండి ఇలాగా. క్యాపిటల్ ఎస్ ఇది. సో ఇలా టైప్ చేస్తే మీకు అకౌంట్ వస్తది నాన్న. నా ఫోటో ఉంటది ప్రొఫైల్ పిక్. యెల్లో కలర్ షర్ట్ వేసుకొని అందులో జాయిన్ అవ్వండి. అందులో మీరు మెసేజ్ చేయండి. నేను ఒక లింక్ సెండ్ చేస్తాను. ఆ లింక్ ఏంటి అంటే తెలంగాణ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంటది కదా! టెక్స్ట్ బుక్‌లో ప్రతి చాప్టర్‌లోని కూడా ప్రతి కాన్సెప్ట్, ప్రతి క్వెషన్ ఎన్ని మార్కులకి అడగొచ్చు అనేది నేను అక్కడ రాసాను దాని మీద. టెక్స్ట్ బుక్ అంతా అన్ని లెసన్‌లోని కూడా. సో కంపల్సరీ మీరు ఈ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి కంపల్సరీ మీకు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అయితే మన వేదాంతు తెలంగాణ టెలిగ్రామ్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. యాక్చువల్‌గా అందులో మీకు మెసేజ్ చేయడానికి ఉండదు. ఓకేనా? దట్స్ వై మీరు ఇందులో జాయిన్ అవ్వండి. నాకు మెసేజ్ చేయడానికి. అందులో జాయిన్ అయితే మనకు అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించిన అప్డేట్స్ తెలుస్తాయి. ఇదంటే మన పర్సనల్ గ్రూప్ అన్నమాట. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. నెక్స్ట్ ఏపీ వాళ్ళకి వెళ్ళిపోతే నాన్న ప్రాబబిలిటీ నుండి కార్డ్స్, డైస్, స్పిన్నింగ్ వీల్ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేసేయండి. అన్నీ చేయండి. ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసేయండి ప్రాబబిలిటీ. కంప్లీట్‌గా ఎక్కడ లీవ్ చేయొద్దు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అందరికీ తెలిసిందే గ్రాఫ్ నాన్న. 100% ఇవన్నీ కూడా 100% క్వెషన్స్ ఏపీ వాళ్ళకి. ఇంకా తెలంగాణ వాళ్ళకి కొంచెం డౌట్ పడొచ్చేమో కానీ ఏపీ వాళ్ళకి మాత్రం 100% క్వెషన్ నాన్న. ఓకే. మీరు కూడా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి నాన్న. నేను ఏపీ వాళ్ళకి సెపరేట్‌గా 8 మార్క్స్ కోసం వీడియో చేశాను. అందులో
ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పేజ్ నెంబర్స్, ఎక్సర్సైజ్తో సహా నేను అక్కడ ప్రొవైడ్ చేశాను. మీకు ఆ వీడియో కావాలన్నా ఏదైనా కానీ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి నన్ను అడగండి నాన్న. ఎందుకంటే లేదంటే మీరు కామెంట్ చేశారనుకోండి, అది నేను చూడడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ రిప్లై ఇవ్వడానికి చాలా టైం పడుతుంది, అది మళ్ళీ మీరు చూడడానికి చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్. ఓకే నాన్న. కంపల్సరీ గ్యారంటీడ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏపీ వాళ్ళకి 8 మార్క్ క్వశ్చన్స్ అండ్ తెలంగాణ వాళ్ళకి 6 మార్క్ క్వశ్చన్స్. ఓకే సార్, వాట్ ఈస్ ద అప్డేట్ హియర్ అంటే నాన్న, తెలంగాణ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ మోడల్లో మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ మోడల్లో అంటే మీరు 2026 ఈ ఇయర్లో రాసేటువంటి పబ్లిక్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ పేపర్ ఎలా అయితే ఉంటుందో అదే మోడల్లో నేను ఓన్గా ఒక పేపర్ ప్రిపేర్ చేశాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేశాను, ప్రిడిక్టింగ్ టీఎస్ ఎస్ఎస్సి పేపర్ అని. ఆ పేపరు మనం కంప్లీట్గా లైవ్ సాల్వింగ్ చేద్దాం. ఎప్పుడంటే సండే, అంటే ఇవాళ టుడే ఫ్రైడే కదా, నెక్స్ట్ సండే మార్నింగ్ 7 to 12 AM మొత్తం లైవ్ సాల్వింగ్ నాన్న మీ ముందే సాల్వ్ చేస్తాను. ఓకే, ఇది తెలంగాణ వాళ్ళకే కదా అని చెప్పి ఏపీ వాళ్ళు లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే నాన్న అఫ్ కోర్స్ పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్ అవ్వచ్చు, స్టేట్స్ డిఫరెంట్ అవ్వచ్చు, కానీ కాన్సెప్ట్ ఒకటే. మనం నేర్చుకున్నది ఎంతవరకు మనం అప్లై చేయగలుగుతున్నాం, మనం ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నాం, ఎంత స్కోర్ చేయగలుగుతున్నాం అనేది ఈ తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళకి కూడా ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది పేపర్ అంతా చూస్తే కనుక. నేను మీకు చెప్పకుండా సాల్వ్ చేయండి, మీకు క్వశ్చన్ చూపించి ఫస్ట్ మిమ్మల్ని సాల్వ్ చేయమని అడిగి ఆ తర్వాత నేను చెప్తాను. ఓకేనా, మీకు ఇంకా డైరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది. ఓకేనా నాన్న, కంపల్సరీ ఆ లైవ్ సెషన్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.